సో ఇవాళ మనము ఇంకొక టెస్ట్ గురించి మాట్లాడుతాం, దట్ ఈస్ ట్రెడ్మిల్ టెస్ట్. సో ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు, దాని బేసిక్ ఏంటంటే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్క్రీనింగ్ టెస్ట్ టు డయాగ్నోస్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, దట్ ఈస్ హార్ట్ డిసీజెస్. సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేయడంలో ఉన్న లాజిక్ ఏంటంటే, మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే హార్ట్ రేట్ అరౌండ్ 60 to 70 కానీ 80 కానీ ఉంటుంది. బహుశా ఒకవేళ ప్రాణంలో పైన బ్లాక్స్ ఉన్నా కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్ 50% వరకు కూడా పేషెంట్కి పెయిన్ అనేది ఏముండదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే నడిచినప్పుడు మాత్రమే ఆయాసం కానీ చెస్ట్ పెయిన్ కానీ కంప్లైంట్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళ కోసం మనం ట్రెడ్మిల్ అనేది చాలా యూస్ఫుల్. సో ట్రెడ్మిల్ టెస్ట్లో ఏం చేస్తామంటే, మనం పేషెంట్కి ఈ లీడ్స్ అనేవి కనెక్ట్ చేసి, సో ఈ విధంగా మనం స్క్రీన్లో ఈసీజీ చూస్తా పేషెంట్కి మనం డిఫరెంట్ స్టేజెస్లో, అంటే స్టేజ్ 1 3 minutes, నెక్స్ట్ స్టేజ్ 3 minutes, నెక్స్ట్ స్టేజ్ 3 minutes లాగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం అన్నమాట స్పీడ్ అండ్ ట్రెడ్మిల్ స్పీడ్. సో అలా నడిచినప్పుడు ఏమవుతుందంటే, ఫిజియలాజికల్ రెస్పాన్స్ కింద మన హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. సో హార్ట్ రేట్ పెరిగినప్పుడు మన హార్ట్ రేట్ ఎంత పెరుగుతుంది, సో మన ఏజ్ తగ్గట్టు పెరుగుతుందా లేదా, ఫస్ట్ హార్ట్ రేట్ ఒకటి. రెండు, మన బ్లడ్ ప్రెషర్ అనేది కూడా చూసుకుంటాం రెగ్యులర్గా. దీంట్లో బ్లడ్ ప్రెషర్ కూడా మనం పరిగెత్తినప్పుడు ట్రెడ్మిల్ చేసినప్పుడు పెరుగుతుందా లేదా, అంటే ప్రాపర్గా పెరుగుతుందా లేదా. దాని తర్వాత హార్ట్ రేట్ పెరిగినప్పుడు మన బ్లడ్ వెసల్స్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, కొన్ని చేంజెస్ వస్తాయి. బ్లడ్ వెసల్స్లో బ్లాక్స్ లేవనుకోండి, ఒక రకమైన చేంజెస్ వస్తాయి. అంటే ట్రెడ్మిల్ టెస్ట్ మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటాయి. అంటే పాజిటివ్ అంటే బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది అని చూపించడానికి వచ్చే ఈసీజీ చేంజెస్ వచ్చేసి పాజిటివ్ అంటారు. నెగిటివ్ అంటే బ్లాక్స్ ఉండకపోవచ్చు అని చెప్పడానికి వచ్చే చేంజెస్ అన్నమాట. ఆ విధంగా మనకి టార్గెట్ హార్ట్ రేట్ అంటే ఏజ్ తగ్గట్టు మన హార్ట్ రేట్ రీచ్ అయ్యేంత వరకు ఏజ్ ప్రిడిక్టెడ్ మ్యాక్సిమం హార్ట్ రేట్, ఆ ఏజ్ ప్రిడిక్టెడ్ మ్యాక్సిమం హార్ట్ రేట్ రీచ్ అయ్యేంత వరకు ట్రెడ్మిల్ టెస్ట్ మీద నడిపించిన తర్వాత పేషెంట్కి ఈసీజీ రిపీటెడ్గా ఈసీజీ చేసి, దాని తర్వాత ఒక 6 minutes మళ్ళీ కూల్ డౌన్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ కూర్చోబెట్టి పడుకోబెట్టి మళ్ళీ వాళ్ళ హార్ట్ రేట్ నార్మల్గా సెటిల్ అవుతుందా, ఎంత ఫాస్ట్గా సెటిల్ అవుతుంది, దాని తర్వాత బీపీ కూడా నార్మల్గా వస్తుంది లేదా. సో దిస్ ఆర్ ఆల్ అంటే క్రోనోట్రోపిక్ రెస్పాన్స్ అంటాం, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ రెస్పాన్సెస్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూస్తాం. అలా వచ్చినప్పుడు పెరిగిన హార్ట్ రేట్ అప్పుడు కూడా పేషెంట్కి ఈసీజీలో ఇస్కిమిక్ చేంజెస్ అంటే బ్లాక్స్ ఉన్నాయా లేవా అన్నట్టు, పాజిటివ్ చేంజెస్ నెగిటివ్ చేంజెస్ అని చూడడం వల్ల హార్ట్ కండిషన్ అనేది మనం ఒక అంచనాకు రావచ్చు. ట్రెడ్మిల్ టెస్ట్లో ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, కొందరికి ఫాల్స్ నెగిటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్ కూడా కొందరికి కావాలి. ప్లస్ మేజర్ బ్లాక్స్ లైక్ బ్లాక్స్ కన్నా లెస్ దాన్ 30% 40% గానే ఉంటే ట్రెడ్మిల్ టెస్ట్ కొన్నిసార్లు పికప్ చేయలేకపోవచ్చు. బట్ సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రెడ్మిల్ టెస్ట్ కెన్ పికప్ అండ్ ఈసీజీలో మనకు చేంజెస్ తెలుసు. సో ఆ విధంగా మనం ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ టెస్ట్, దట్ ఈస్ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ మనం అప్లై చేస్తాం. సో ఈ విధంగా మనం ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం ద్వారా మనం హార్ట్ డిసీజ్ స్క్రీన్ చేయవచ్చు.